ఇప్పుడైతే మన ఫీనిక్స్ మాల్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడ కనబడుతున్నా అది దాని ఏమంటారా, ఫోనిక్స్ మాల్ దగ్గరలోనే మైత్రి సినిమాలు, మెక్డొనాల్డ్స్, ఇంకా చాలా రకాలు అన్నీ ఉన్నాయండి ఇక్కడే. ఫుడ్ కార్ట్ ఒకటి, గిట్ కార్ట్ ఒకటి, అంటే లైక్ డీమార్ట్ లాగానండి ఇది కూడా. ఏమి లేదు అంతే అంట. అయితే డీమార్ట్ దీంతో పోల్చొద్దంటండి, మరి దేంతో పోల్చాలి, లూలు మాల్తో పోల్చాలి. అయితే ఒకే చోట 4 సినిమా హాల్లు ఉన్నాయి. ఎక్కడైతే ఇక్కడ 4 సినిమాలు ఆడుతున్నాయి చూసేయండి. పెద్ద పెద్ద థియేటర్లు ఉన్నాయి. బాబు ఇదే పార్కింగ్ ఏరియా కూడా ఉంది. లూలు మాల్ ఏ విధంగా ఉండదో లూలు మాకే కావాలి. ఏమా ఇది ఫోనిక్స్ మాలా అడుగు పిలుతున్నాడు. వెళ్తే బయట పెట్టుకుని వచ్చాను. ఎంత? 20 రూపీస్. మొత్తానికి అయితే ఇక్కడ ఫోనిక్స్ మాల్లో పార్కింగ్ ప్లేస్కి 20 రూపాయలు అడిగారు. అందుకని చెప్పి మళ్ళీ పార్కింగ్ 20 రూపాయలు అడుగుతారండి. ఎట్ట చెప్పండి, తినడానికి వచ్చినా కానీ 20 రూపాయలు అడుగుతారంటే. ఆడ వచ్చిన కానిస్టే సెక్యూరిటీ గార్డ్ అయితే వచ్చిన బట్టి బయటికి పోయే అవకాశం లేదు. అటు నుంచి అటు దొబ్బేయని అంటున్నారు. అందుకని చెప్పి మళ్ళీ మేము తిరిగి వెళ్ళిపోతున్నాం. మేమేందో లూలు మాల్ చూద్దామని చెప్పి ఇదే లూలు వస్తుంది పద్దాకలా. మొత్తానికి ఎంత చదువుకుని ఏ లాభం, ఆ విధంగా గార్డ్ జాబ్ చేసుకోండి. అందుకే లేకుండా మార్చుకోవడం. అబ్బో ఇక్కడ ఏసీ పెట్టారండి. ఏసీ లీక్ అవుతుంది. ఆ ప్లేస్లో ఏసీ లీక్ అవడం వల్ల బాగా ఫుల్గా ఏసీ వస్తుంది. కంప్లైంట్ ఇస్తావా? ఏసీ లీక్ అవుతుంది, సరి చేసుకోండి. సరి చేసుకోవడం, ఎందుకంటే వాళ్ళకి ఏ లక్షణం రాదులే, నాకు వచ్చింది. పడే ఇది తగిలించిపోయింది. ముందుకు పని మొత్తానికి అయితే ఇక్కడ కింద పడేసామండి. ఇది ఊడిపోయింది. ఇది చూసేయండి ఫీనిక్స్ మాల్లోకి అయితే ఎలా పోతున్నాం ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఏడుంది ఎంట్రెన్స్ ఎటు ఉంది ఎంట్రీ. ఫీనిక్స్ మాల్లోకి ఎంట్రీ ఇప్పుడే పోతున్నాం. బొరుగు ఏం బొరుగు అయ్యా అండి, బొరుగులు అంటారు చూసిన అయ్యా అనుకుంటా బొరుగులు. అయితే ఇక్కడ చాలా బ్రాండ్లు అన్నీ కొలాబరేట్ అయిపోయి ఉన్నాయి. ఫుడ్ కార్ట్ ఒకటి, ట్రెండ్స్ ఒకటి, అవంత్రా బై ట్రెండ్స్ ఒకటి అంట, గ్యాప్ అంట. ఏం గ్యాప్ వచ్చిందా మరి? గ్యాప్ టీషర్ట్ బొంగ అడే ఉండదు. బయట దొరికే ఫుడ్ కార్ట్ ఉంది, ఫుడ్ పైన దొరికే డ్రెస్ కూడా ఇక్కడ దొరుకుతుంది. అంతే తప్ప ఏం లేదు. బ్రాండింగ్ అని పెద్ద హైలైట్ చేసాం అన్నమాట. ఈ దగ్గరలో రాగానే బాగా ఏసీ ప్రభావం కనబడుతుంది. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇటు పక్క నుంచి వెళ్ళిపోవాలి. ఇటు పక్క పోతేనే ఘాట్లు ఉన్నారు. స్టార్టింగ్లో ఏంటి అండి, ఇది స్టార్టింగ్లో కేఎఫ్సీ ఉంది, తర్వాత పిజ్జా హాట్ ఉంది. సెన్సార్ డోర్ ఓపెనింగ్స్ అయ్యాన్ని. వావ్ నైస్. మొత్తానికి అయితే మనం వచ్చిన పని ఏంటంటే ఏం కొనకుండా తిరగటమే. సో ఇప్పుడు చేసే పని ఏంటంటే ఇది గ్యాప్ అంటే ఏం లేదండి, గ్యాప్ అంటే ఏం లేదు, మొత్తానికి సందే. ఇట్లా మొత్తానికి అయితే చూపిస్తూ చూడండి. ఇక్కడైతే అన్ని రకాల గ్యాప్లే ఉంటాయి. ప్రతి ఒక్క సక్కమైన ఒక ప్రింటింగ్ వేసుకోవడం. ఇప్పుడు కొత్తగా రెడీమేడ్ ప్రింటర్లు వచ్చింది కదా, ఆ ప్రింటర్ల మీద ఒక పేరు, మన పేర్లో మనం వేసుకుని అయితే పెద్ద బ్రాండింగ్ అయిపోయింది. ఇక్కడ చిన్నపిల్లల డ్రెస్సులు ఉన్నాయి. తొందరలో అయితే నేను కూడా రావాలి ఇక్కడికి. వచ్చిన తర్వాత ఈ సెట్ అంతా వేసుకొని పోవాలి. మొత్తానికి ఇది గ్యాప్లో ఎంత రేట్లు ఉంటే ఏం కథో తెలియకుండా ఏం చేయలేము. అందుకని చెప్పి అన్ని చూస్తున్నా తప్ప మనకు కొనే కదా అని అన్ని చావుకి. ఇక్కడైతే అలారం ఉన్నాయి, అలాట్మెంట్స్ అలారం అంటే చెప్పుకొని పట్టుకొని పోతే పీ అని అరిచేసి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా అంతగా బయటతో పోలిస్తే ఇక్కడ కూడా అంత తేడా ఏమి లేదు, ఒకేలాగా ఉంది. సో చూసేయండి. ఇదైతే జస్ట్ మొన్న 200కి మా కూతురు కొనుక్కొచ్చాను. ఇక్కడైతే ఎంత ఉందో ఒక 2000 10,000 ఉండిద్ది. ఓ నాయనో, ఇక్కడ చూసేయండి దీని కాస్ట్ ఎంత. ఓమ్మో 2800 అంట. అనిలే ఇక సేమ్ ఇదే డ్రెస్ నేను మన 500 కొనుక్కొచ్చిన. 1799
ఏం లేదండి, జస్ట్ ఒక మనకు ఇలాంటి సక్క ఒకటి, ఇలాంటి సక్క కాదు, ఇక్కడ చూడండి, జస్ట్ ఈ ఒక సక్క ఒకటి ఇంత 1800. ఎంజాయ్. ఇదంతా కిడ్స్ పెడితే దా ఇటుపక్క వెళ్దాం, ఇదిగా ఉందా. ఈ ఫ్యాంట్ అయితే 1800. ఎంజాయ్ పండుగ. ఇదైతే 800. మొత్తానికి అయితే పొట్ట అయితే ముందుకు వచ్చేసింది మనకి. ఈ మధ్య పొట్ట పెరిగేసిందండి. చూసి ఒకటి చూపిస్తూ ఉంటాను. ప్రస్తుతానికి అదే అంత బాగానే ఉంది. హాయ్ హాయ్ చెప్పండి. ఇక్కడ హైయెస్ట్ రేట్లు ఎంత ఉందో నేను చూపుతా చూడండి. ఇదిగో ఏం లేదు, ఇక్కడ 4000. చీప్, వెరీ షాక్ అండి, వెరీ షాక్. ఇక్కడే చూడండి, ఇది ఇంకా వెరీ షాక్ 6000 పండగ. ఇది వెరీ షాక్ 4000. అబ్బో ఈ టీషర్ట్ అండి అసలుకి దీన్ని ఎంత చౌక అంతే చూపిస్తా చూడండి. ఇంత చౌక 2000 చౌక ఇది. అది వెరీ చౌక ఇది కొంటాం. బాగుంది. ఎందుకు బాగుండదు? అబ్బో రేట్ కూడా ఇంకా బాగుందండి అసలు. నీకు లెక్క లేదు నువ్వు. మామిడికి అట్టేం అనిపించండి, వాడు కొనడానికి చాలు అది ఎంత అనుకుంటాడో ఆ మాదిరి ఉంటుంది. మామిడి దగ్గర మామూలు సెల్ చూపించానా అందులో ఒకసారి సెల్ నీది టైం ఎంత చూద్దాం. ఇవి చూడండి మామిడి దగ్గర సెల్ అయితే జస్ట్ ఎంత టైము ఎంత రెండు కాదులే, ఇగో ఇంతే టైం అయింది. టైం వచ్చి ఎంత షోఫే. చూడండి ఇక్కడే పోగపడుతున్నారు, ఇస్త్రీలు చేస్తున్నారు. మొత్తానికి అయితే గ్యాప్ షోర్లో మొత్తం చూపించాను అనుకుంటున్నాను. ఇటైతే మొత్తం ఇటు పక్క అన్ని మెన్స్ వేర్ అంట. ఇదంతా ఏం లేదండి, వెరీ పూర్ పీపుల్స్ అందరూ ఇక్కడ కొంటారు, రిచ్ పీపుల్స్ అయితే కొనలేరు. అదే మొత్తానికి ఇక్కడ. అబ్బో ఈ ప్యాంట్ 10 ఉతుకుతే కానీ మొత్తం రంగు పోయిందండి. కానీ ఈ ప్యాంట్ని జస్ట్ ఒక 300కి రంగు పోయింది. అదే అయితే ఈసారి మీరు ఉతికిన రంగు పోదు, ఎందుకంటే 10 సార్లు ఉతికిపోయింది. జస్ట్ ఈ క్యాప్ ఇంతగా ఎండగా కొందాం అనుకున్నాం. జస్ట్ ఇక్కడ 1000 రూపాయలు ఉంది. ఎందుకు ₹1 తక్కువ అని చెప్పి నేను కొనలేదు. వెరీ చీప్, అది వెరీ 999 అంటే వెరీ చీప్, అందుకని వచ్చి కొనలా. అబ్బో ఏదో కొంగు హెడ్గా అయితే మొత్తానికి అయితే కొనపోయినా కానీ ఒక మనం లుక్ ఇన్ ట్రైల్ అయితే వేయాలి. మనమైతే వీడియో తీసుకున్నాం, వచ్చిన పని అయితే అయిపోయింది. మొత్తానికి అయితే బయలుదేరుతాం. ఇవి అయితే బిల్ కౌంటర్లో బిల్లు వేసే ఒక ఆ రకంగా ఉన్నావు. నైస్ టు మీట్ యూ. తొందరగా పోయి యూట్యూబ్ రీడ్ కూడా. మనం కూడా బయలుదేరుతాం. ఇంకా చాలే, ఇంకా ఇక్కడ తిరిగితే ఎక్కువ అయిపోయింది. అదే మన చోట కూడా అయిపోయింది, ఇంక వెళ్ళిపోం. ఓకే అండి, ఇప్పుడు మన గ్యాప్కి అయితే గ్యాప్ ఇద్దాం, ఎందుకంటే చాలా అయిపోయింది, చాలాసేపు చూసేసాం. ఇప్పుడైతే ఇంకో షోరూమ్కి వెళ్దాం. ఇంకో బ్రాండ్ షోరూమ్కి వెళ్ళి ఇంకో దాన్ని ఉతికేద్దాం. ఇక్కడ చూసేయండి, ఇంకో షోరూమ్ నా ఎదురైతే ఇంకోటి ఉంది. ఇక్కడ ఏంది దాని పేరు ఏం చెప్పండి, నాకు అర్థం కాలేదు. షాపర్ షాప్ అంట, ఇంత షాపర్ షాప్. వీటి నుంచి తిరిగేదంతా మనం. ఇక స్టార్టింగ్లో టైటన్ వాచెస్ ఉన్నాయి, అన్ని లేడీస్ సంబంధించిన నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ కాస్ట్ అవునవును, మన లేడీస్ అని అన్నీ కవర్ చేయాలి, ఎందుకంటే మొదటి లేడీస్ కూడా ఎక్కువ చూస్తారు. అబ్బో ఇదిగోండి మూతులు పూసే రంగులు ఉన్నాయి ఇక్కడ. ఓహో ఎన్ని రకాల రంగులు ఉన్నాయో. అదే పౌడర్ లాగా, అంతేనా? లైక్ పౌడర్ లాగా. ఇగో ఈ కింద లిప్స్టిక్స్ అయ్యి మెన్స్ కూడా వేసుకుంటారు అక్క, అంతే అంట. ఓకే అండి, చూసారా యూట్యూబ్ ఛానల్ ఉంది అక్క, ఈ విధంగా కంటెంట్ వచ్చిందిగా. ఫోనిక్స్ మరి ఈ విధంగా పోయి. అబ్బో
ఇక్కడిది వెరీ చౌక. ఎంత 500కి 500, 5000కి 500 డిస్కౌంట్ ఇచ్చారు పండగ. అల్లి 9,990 రూపాయలకి 1200 ఎంజాయ్. రేర్ ర్యాబిట్ ఇది ఒక బ్రాండ్ కదా. అబ్బో ఇంత చౌక ఉన్న ఫ్యాన్లో మనీ ఆడుకుంటాం. ఈ విధంగా జోకులు వేసుకోవడం అంటే రేర్ ర్యాబిట్ అదే. అంటే కుందరి పేరు పెట్టి కూడా పెద్ద బ్రాండ్ చేసేసారా. కుందలు అని పేరు కూడా పెట్టి. రేర్ అనేది వేరు, అద్భుతమైన వేరే అంటే అద్భుతమైన ఏదో ఇట్లా ఇంకా మనం ఊరుకుంటూ ఉండదు. మనం అన్నీ చూసుకుంటూ అన్నీ దిగేసుకుంటూ రావాలి. అది మన పని. కొనేవాళ్ళంటే కొంటారు అంతేనాక. ఇప్పుడు మన కొన పని గట్టి ప్రమోట్ చేసామనుకో సబ్స్క్రైబర్లో ఉంటారు కదా, రిచ్ పీపుల్స్ ఉంటారు, పూర్ పీపుల్స్ ఉంటారు, వచ్చి కొంటారు కదా. ఇప్పుడు మా ఇంట్లో ఒక ఆమె ఉంది, ఆమె పూర్ ఇచ్చాడు అసలుకి. మా గిఫ్ట్ మీద గిఫ్ట్ పంపిస్తుంది మా అన్నయ్యకి. అదేవిధంగా అక్కడ చూసుకోండి. ఇంకా చూసేయండి కెనెత్ కోలే ఇదొక బ్రాండ్. ఇక్కడ 40% ఆఫర్ ఉంది. అయితే ఒక్కో దాని కాస్ట్ వచ్చి సుమారు ఉండిద్లే, వాసిపోతాయి ఇక్కడ. అబ్బో ఇది ఫస్ట్ బ్రాండ్ అయ్యా. 1,00,000 రూపాయలు కూడా ఉన్నాయి, లక్షల్లో కూడా ఉన్నాయి ఫస్ట్ బ్రాండ్. ఎంత అడుగు జస్ట్ ఎంత? ఒక 1,00,000 రూపాయలు చెబుతారు ఆయన. సింపుల్గా అంటాడు, జస్ట్ ఎంత? 1,00,000 అంటాడు. 13,000. ఇక చూడండి జస్ట్ ఎంత? ఒక 13,000, 13,495 రూపాయలు. ఆ విధంగా ఇవన్నీ చౌక బేరంలో దొరుకుతాయి. అది సో చేసేది ఏం లేదు. ఇవన్నీ రేట్లు పెరగడానికి ఏమే కారణం? ఇక ఆమె ఒకటి వీళ్ళందరూ కారణం. అందుకే ఈ రేట్లు ఇటు పెంచేసారు. క్యాసియో గెస్ టైమెక్స్. అబ్బో ఇక్కడ గాగల్స్ ఉన్నాయండి, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. కానీ కొందాం అనుకుంటే రేట్ ఎక్కువైపోయింది. అబ్బో నాకు ఇట్లా ఏ గాగుల్ బాగా నచ్చిందంటే చూస్తాను అండి. ఐ లైక్ దిస్. ముందు నంది, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. జస్ట్ ఎంత? ఒక 4,000. 4,000 4,000 అని. ఏ బ్రాండ్ అది? ఇది రేబేనా? అదే రేబేన్ అండి. న్యూట్రీ తీనా. ఓకే అండి, ప్రస్తుతానికి అయితే మన రేబేన్ కంపెనీలో ఉన్న ఈ గోగుల్ అయితే కొంచెం బాగుంటుంది. బాగుందా? కామెంట్ చేయమని చెప్పి కామెంట్ చేయండి ఏ విధంగా ఎట్లున్నాయి అని. మీరు కొనేవాళ్ళంటే కొనవచ్చు, ఎంత రేటు తక్కువే ఇక్కడ, సుమారు ఉంటాయి మరి. అంటే బడా ఓగులకి అయితే బ్రహ్మాండం పడితే ఇక్కడ చూడు అట్లుండేది మరి వంతరి. సో మన త్రికేషన్ పడి చాలు, మళ్ళీ పొరపాటు డ్యామేజ్ అయినా బొక్క అది మనకి ఎందుకు లేదు. ఇంకైతే నెక్స్ట్ చూద్దామంటే ఆక్యూ అంట, స్పాట్ అంట, చూసేయండి. అబ్బో మీరు ఎక్కలేని బ్రాండ్లు కూడా ఇక్కడ చూడొచ్చు. నేను చూపిస్తాను మీకు. నేను ఉన్నాను కదా, ఇక్కడ కెల్విన్ అంట, కెల్విన్ స్కేల్ ఒకటి, టామీ హెల్ఫెటరా ఏదో ఒకటి, హెల్ఫిగరా, టామీ హెల్ఫిగర్ అంట. అని ఇదే ఇదేంది ఫుక్ ఏదో నాకు అర్థం కదా బ్రాండ్ ఏదో. ఇక పోలీస్ బ్రాండ్ కూడా ఉందండి, పోలీస్ వాలెట్ ఎట్ 1 రూపీయా గెట్టా, ఏదో నాకు ఏం అర్థం కాలేదు. అబ్బో అర్థమవుతుంది, ఎక్కడ మెరిచిపోతాను. నెక్స్ట్ లెవెల్లో వెళ్ళి కానీ గుస్ ఇమేజ్ ఎక్కడైనా బ్రాండ్లన్నీ ఇక్కడ చూసేయచ్చు, మీరు చూసేయండి. అయితే నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్స్ ఫేర్లోకి వచ్చేసాం. జస్ట్ ఈ సక్క ఒకటి 3,000 పండగ ఎంజాయ్. తర్వాత జస్ట్ ఈ ఒక టీ షర్ట్ వచ్చేసి
$1800 ఎంజాయ్. తర్వాత స్లిమ్ ఫిట్ లివిస్ ఒరిజినల్ బ్రాండ్ అండి. ఇవన్నీ ఈ ఫ్యాంట్స్ చూడండి. లివిసా ఏదో ఒకటి చెప్పండి. ఓకే అండి, మొత్తానికి అయితే చూసేయండి. నమస్తే కాకా. అదే ఒక హుడియా జాక్ జోనిస్. ఓకే అండి, చూసేయండి. జాక్ జోనిస్ ఒరిజినల్ బ్రాండ్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అయితే మీలో ఎవరైనా రిచ్ పీపుల్స్ ఉంటే వచ్చి ఇక్కడ కొనుక్కోవచ్చండి. ఇక్కడ మీకు నచ్చిన పర్ఫెక్ట్ బ్రాండ్స్, ఇది బ్రాండ్ బాబులు ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ బ్రాండ్లే దొరుకుతాయి. అచ్చం బ్రాండ్ తప్ప ఇంకేం ఉండవు. చూసేయండి. ఎక్కడైతే బ్రేక్ కోపరట ఏయో మొత్తంగా చాలా రకాలు ఉన్నాయి. వీటి ఒక నాణ్యత నాకు చెప్పండి కొంచెం. వీటి యొక్క అంటే బయట వీటికి డిఫరెన్స్ ఏంది నాకేం అర్థం కాదు. మీరు కొంచెం చెప్పండి. అంటే వీటి నేను బయట చూసిన వాడికి వీటికి అంత డిఫరెన్స్ ఏం కనపడలే. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. వాటి పేర్లు ఉంటాయి, వాటికి వేరే పేర్లు ఉంటాయి, వీటికి ఇంకో పేరు ఉంటాయి. USPA డిమాండ్ అబౌవ్ LP జీన్స్. అన్నీ ఉన్నాయి. లీ అంట బిగ్ అంట. ఎలెన్స్ అది మనకున్న టీ షర్ట్లు అవి 800 అంటే వెరీ చీపా. నేను మొన్న ఈ టీ షర్ట్లు కొన్నాను ఎలెన్స్లో, అమెజాన్లో కొన్నాను. అవి ఉతికిన 2 రోజులు రంగు పోయింది. ఆల్ట్ లైఫ్ ఫిట్టింగ్ రూమ్. మీకు లేని బ్రాండ్ అంటే లేదు, అన్ని బ్రాండ్లు ఉంటాయి. ఇన్నర్ వేర్స్ అన్నీ జాక్ నథింగ్.